సందర్భంగా బుధవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వటసావిత్రి వ్రతాన్ని మహిళలు ఎంతో ఘనంగా నిర్వహించారు. వివాహితులు సుదీర్ఘ గృహస్థ జీవితం కోసం ఉపవాసం పాటిస్తారు. మర్రి చెట్టుకు దారాలు చుడుతూ ప్రదక్షిణలు చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో వటవృక్షం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ఏఎన్ఎన్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. జ్యేష్ఠమాస పౌర్ణమి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని ఆలయాలన్నీ కూడా ఉదయాన్నే మహిళలతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా జ్యేష్ఠమాసము పౌర్ణమి సందర్భంగా మహిళలందరూ కూడా వటసావిత్రి వ్రతాన్ని అయితే ఆచరిస్తుంటారు. ఏదైతే ఆలయాల్లో ఉన్నటువంటి మర్రి చెట్టు వద్ద మరి మహిళలందరూ కూడా ఉదయాన్నే భక్తి శ్రద్ధలతో ఆ యొక్క మర్రి చెట్టుకు దారాన్ని చుడుతూ ఇలా మర్రి చెట్టులాగా తమ కుటుంబం కూడా విస్తరించాలని, తమ యొక్క భర్త కుటుంబం ఆయురారోగ్యాలతో చిరకాలము జీవించాలని, తమ పసుపు కుంకాలు చల్లగా ఉండాలని చెప్పేసి మహిళలందరూ కూడా మరి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఆలయాల వద్ద అయితే పూజలు చేస్తుంటారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి యొక్క మర్రి చెట్టు వద్ద ప్రదక్షిణాలు చేస్తూ ఓం నమో వై వసవతాయ నమః అనుకుంటా ఈ యొక్క మహిళలందరూ కూడా ఆలయ ప్రదక్షిణలు చేస్తూ అక్కడ ఆలయం వద్ద రవిక బట్టలు, అలాగే మామిడి పళ్ళు, పంచామృతాలతో మామిడి చెట్టును అభిషేకం చేస్తుంటారు. అలాగే తమ కుటుంబ సంక్షేమాల కోసం, భర్త శ్రేయస్సు కోసం ఇలాగే శాఖోపశాఖలుగా మర్రి చెట్టు ఏ విధంగా అయితే శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటుందో అలాగే ఎల్లకాలం అంటే మర్రి చెట్టు యొక్క జీవితకాలం కూడా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అలాగే మర్రి చెట్టులాగే తమ భర్త కూడా ఎక్కువ అంటే తమ పసుపు కుంకాలు చల్లగా ఉండేందుకు ఎక్కువ కాలం జీవించే విధంగా భర్త ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ఏదైతే సావిత్రిదేవి యమధర్మరాజుతో పోరాడి తన భర్త ప్రాణాలు వెనక్కు తెచ్చుకుందో అదేవిధంగా తమ కుటుంబాలు కూడా భర్త పిల్లలతో పాటు అందరూ కూడా ఆయురారాలతో క్షేమంగా ఉండాలని చెప్పేసి మహిళలందరూ అయితే ప్రధానంగా ప్రార్థించుకుంటూ ఈ యొక్క మహిళల మర్రి చెట్టు వద్ద అయితే పూజలు చేస్తుంటారు. మనం చూస్తున్నాం ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక చౌక్లో గల శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం వద్ద ఉన్నటువంటి యొక్క మర్రి చెట్టు వద్ద అయితే ఉదయం నుంచే మహిళలందరూ కూడా నూతన వస్త్రాలు ధరించి ఈ యొక్క మర్రి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేస్తుండడం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక విజువల్స్ లో మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ దారాలను మర్రి చెట్టు చుట్టూ కూడా చుడుతున్నారు. చుట్టి వారి యొక్క కుటుంబాల కోసం అయితే ప్రార్థనలు చేస్తున్నారు. కొంతమంది మహిళల్ని మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క పూజలు చేస్తుంటారు వాళ్ళని అడిగే విధంగా మనం మాట్లాడదాం. మనం కొంతమంది భక్తుల్ని మాట్లాడిద్దాం. చెప్పండి అమ్మా, ప్రధానంగా వటసావిత్రి వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తారు? ఈ వటసావిత్రి వ్రతం అంటే మన సావిత్రి మాత భర్తను బతికించుకున్నది. అయితే మన అప్పటి నుంచి మహిళలు కూడా మన భర్తలు మంచిగా ఉండాలని ఈ పూజలు చేసుకుంటారు. మళ్ళీ ఇంకా వర్షాలు కూడా పండాలని ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు దీన్ని. అయితే పూర్వము సావిత్రిదేవి చేసింది పూజ. అప్పటి నుంచి మహిళలు కూడా ఈ ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి రోజు వట సావిత్రి వ్రతం అని భర్తల కోసం తన పసుపు కుంకుమలు 10 కాలాలు చల్లగా ఉండాలని ఈ పూజలు జరుపుకుంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా భర్తలు మంచిగానే ఉంటున్నారు. నేను మా అమ్మతో పాటు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను ఇక్కడికి. మంచి హస్బెండ్ రావాలని అలా ఇప్పటి నుండే చిన్నప్పటి నుండే వస్తున్నాను. అన్ని ఉన్నాయి. ప్రధానంగా ఈ రోజు ఉపవాసాలు ఉంటారు కదా, ఏమేమి తీసుకుంటారు? ఏముండదు, పండ్లు తీసుకుంటాము. ఊసోడాని సాప్తాంతో చేసిన నిలారం అని మేము అన్నం తినం. ఈరోజు భక్తితో ఉపవాసం ఉంటాము. గౌరీ మాతను ఏమని కొలుచుకున్నారు? గౌరీ మాతను మా భర్తలు 10 కాలాలు చల్లగా బతకాలి, 100 ఏళ్ళు పసుపు కుంకుమలతో మేము చల్లగా బతకాలని కోరుకుంటాము. గౌరీ మాత అనుగ్రహం వల్ల ఇప్పుడు బాగానే ఉన్నాము. ఇంకా మాకు చల్లగా చూడాలని కోరుకుంటున్నాము అమ్మవారిని. అమ్మ, మీరు చెప్తారని చెప్పండి. అంటే ఈరోజు ప్రధానంగా అంటే ఇక్కడ పూజల తర్వాత ఇంటి దగ్గర ఇంకా ఏమైనా పూజలు ఉంటాయా? అలా ఎందుకు మర్రి చెట్టు వద్ద ఎందుకు పూజలు చేస్తారు? భర్త కోసం, తన 5వ తనం కాపాడడానికి కోసం సావిత్రిదేవి యమునితోని పోరాడి అత్తమామలకు కళ్ళు రాజ్యం కావాలని, భర్త 5వ తనం కావాలని ఆడవాళ్ళందరూ 5వ తనం కోసం ఈ పూజలు చేస్తారు. పిల్లలు, భర్త, తన ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలని, మరి ఏరువాక పుణ్యం స్టార్ట్ కాబట్టి పంటలు బాగా పండాలి అని కూడా
మర్రి చెట్టును పెంచడం వల్ల ఈరోజు పూర్తిగా నిలాహారమేనా? అవును, ముసోడు తింటారు. అది భర్త పాదాలకు కూడా పూజ చేస్తారు. అలాగే దారాన్ని కట్టిన తర్వాత దారాన్ని చేతులకి కంకణంగా భర్తకు కడతారు. అతనికి రక్షగా భగవంతుని దయతో ఆయన ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, మనం కూడా పసుపు కుంకుమలతో నిండా నూరేళ్లు సౌభాగ్యంగా ఉండాలని కోరుకోవడం. అలాగే మర్రి చెట్టులో కూడా, అంటే మర్రి చెట్టుకి ఎందుకు చేస్తారు? ఇప్పుడు అనేక చెట్లు ఉంటాయి కదా, మరి మర్రి చెట్టులో త్రిమూర్తుల స్వరూపం, ఇటు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఉంటారని చెప్పేసి భావిస్తుంటారు. అవును, కాబట్టి మర్రి చెట్టుకు చేసే ఆ చెట్టు కింద విత్తనం అనేది చిన్నగా ఉంటది కదా, మహావృక్షం లాగా పెరుగుతాయి. కాబట్టి మన వంశం కూడా మహావృక్షం లాగా పెరగాలని కోరుకోవడం కోసం చేస్తారు. అది ఈ మర్రి చెట్టు వృక్షంగానే భర్తను కాపాడుకున్నది. తర్వాత ఆ దేవుని చెట్టు కింద పెట్టిన పండును కూడా గౌరీ దగ్గర పెట్టి మా భర్తలకు ఇచ్చుకుంటాం. మా పండు ఆయన తినాలి కంపల్సరీ. అది అంటే మర్రి చెట్టు కిందనే ఎందుకు పూజలు చేస్తారంటే, మర్రి చెట్టులో త్రిమూర్తులు, ఇటు ఏవైతే వేళ్లలో బ్రహ్మ, కాండంలో శ్రీ మహావిష్ణువు, అలాగే చెట్టు యొక్క కొమ్మలలో శివుడు కొలువై ఉంటారని చెప్పేసి భక్తులు ప్రధానంగా నమ్ముతారు. కాబట్టి అందుకే ఈ యొక్క మర్రి చెట్టు అంటే వేళ్లలో ఈ యొక్క బ్రహ్మ, అలాగే కాండంలో విష్ణువు, చెట్టు కొమ్మల్లో శివుడు కొలువై ఉంటారని, అలాగే మర్రి చెట్టు కిందనే మరి ఆ పతివ్రత సావిత్రిదేవి యముడితో పోరాడి తన భర్త యొక్క ప్రాణాలని కాపాడుకుంది. కాబట్టి మర్రి చెట్టు దగ్గరనే మరి ఆడవాళ్ళు, మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో తమ కుటుంబాల కోసం, తమ భర్త శ్రేయస్సు కోసం, పిల్లా పాపల సంతోషం కోసం కూడా ఈ యొక్క ప్రార్థనలు చేస్తున్నట్టుగా మనం వాళ్ళు మహిళలు చెప్తున్నారు. అలాగే ఈరోజు ఏరువాక పౌర్ణమి అంటే ఇటు రైతులకు కూడా, ఇటు మహిళల్లో అని ఆదిలాబాద్ అంటేనే వ్యవసాయ పండగ, వ్యవసాయ ఆధారిత క్షేత్రం కాబట్టి ఇక్కడ ఏరువాక సందర్భంగా కూడా ఏరువాక పౌర్ణమి కూడా అంటారు. కాబట్టి ఇక్కడ పొలంలో అంటే వ్యవసాయ క్షేత్రంలో రైతులు కూడా ఏరువాక పౌర్ణమి, ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా పంట పొలాల్లో తమ యొక్క పనులు మొదలు పెడుతుంటారు. ఇందాక మనం చెట్టు దగ్గర మహిళల పూజల యొక్క చూస్తాం. అలాగే ఇక్కడ మనతో పాటు పండితులు ఉన్నారు. పండితులు అడిగి ఎందుకు ఈ యొక్క చెట్టు యొక్క జ్యేష్ఠ పౌర్ణమి యొక్క ప్రాశస్త్యత గురించి మనం తెలుసుకుందాం. అయ్యా నమస్తే అండి. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఈ మర్రి చెట్టు వద్ద ఈ వట సావిత్రి వ్రతము చేయడము, అలాగే మర్రి చెట్టుకు ప్రత్యేకంగా పూజలు చేయడం, దీని యొక్క ప్రాశస్త్యం ఏంటి? ఏమంటే ఇది జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ పౌర్ణిమ. దీనికి ఆడవాళ్లకు ముత్తైదు కొరకు చాలా పవిత్రమైన పౌర్ణిమ. అంటే యమధర్మరాజు తోటి కొట్లాడిన తర్వాత ఆ సతీ సావిత్రి యొక్క దేవి ప్రతి ఒక్క ప్రాణాలను రక్షించుకున్నది. అందుకొరకే ఈరోజు జ్యేష్ఠ మాసం అనేటువంటిది ఆడవారికి చాలా ప్రత్యేకమైన సౌభాగ్యం కొరకు ఈ జ్యేష్ఠ పౌర్ణిమ రోజు ఈ వ్రతాన్ని చెల్లిస్తారు. అదే ఆడవాళ్ళ సౌభాగ్యం కోసము ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణమి రోజు వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే యమధర్మరాజుతో పోరాడి సావిత్రిదేవి తన భర్తాన్ని రక్షించుకుంది కాబట్టి, తన భర్తను ప్రాణాలు కాపాడుకుంది కాబట్టి మరి భర్తల యోగక్షేమం కోసం ఈ యొక్క వ్రతాలు చేస్తున్నట్టుగా పంతులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, ANN ఆదిలాబాద్, గోపాల్.